అందరికీ సాయిరాం. సాయి లీలల్లో సిద్ధమంగళ స్తోత్రం ఒక మహిమ విశిష్టతను తెలుసుకుంటూ వస్తున్నాం. దత్తుడు ఒక అనుగ్రహం ఉంటే, గురువు యొక్క అనుగ్రహం కూడా మనకి సంపూర్ణంగా లభిస్తుంది. కలియుగంలో గురువు అనుగ్రహం లభించడం అంటే, అది ఎన్నో జన్మల ఒక అదృష్ట భాగ్యం ఉంటే తప్ప, గురువుల యొక్క అనుగ్రహం మనము పొందలేము. మరి ఈ కలియుగంలో ఎంతోమంది గురువులు మనకి ఉన్నారు. అయితే ఎవరు ఎటువంటి వారు అనేది మనకి స్పష్టంగా అర్థం కావట్లేదు. అంతటి జ్ఞానం కూడా మనకి ఉండకపోవడం వల్ల గురుపాద సేవ చేసుకోవడం ఉత్తమమని ఎన్నో పురాణాల్లో చెప్తూ ఉంటారు. మరి అటువంటి గురువుని ఎలా మనం పట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన నాకు కలిగేటప్పుడు ఈ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్యమైనటువంటి పాదపద్మాలే గురువుగా భావించుకున్నాం. అందులో భాగంగానే అనంతకోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి సాయినాథుల వారొక్క పాదపద్మాలకి నేను మొట్టమొదటగా నమ్ముకుంటూ నా జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టాను. దాదాపు 15 ఏళ్ళ నుండి బాబాయే గురువుగా భావిస్తూ అతన్ని నేను నమ్ముకుంటూ నేను ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలోనే దత్తాత్రేయుడు ఒక అనుగ్రహ భాగ్యం కూడా నాకు కలిగింది. అయితే బాబా కూడా దత్తావతారమే కదా. అంతటి అదృష్ట భాగ్యం మనకి కలిగిన మొట్టమొదటిగా బాబా పాదపద్మాన్ని పట్టుకోవడం వల్ల నెమ్మదిగా భక్తిభావం పెరుగుతూ దత్తుడు ఒక అనుగ్రహం నాకు కలిగింది. ఎందుకంటే బాబా ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరి అనేవారు. అంటే నువ్వు శ్రద్ధతో భక్తితో పూజించినప్పుడు నీకు ఖచ్చితంగా గురువు లభిస్తాడు అని, తద్వారా నువ్వు ముక్తి మోక్షాన్ని పొందవచ్చు. అయితే గురువు లభించిన తర్వాత నువ్వు ఏ విధంగా గురువుని నమ్ముతూ విశ్వాసంతో ఉండాలి అన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం బాబా చెప్పేవారు. ఎప్పుడైతే నేను శ్రీపాద శ్రీవల్లభులు ఒక దివ్యమైనటువంటి చరిత్రను నేను విన్నానో, తర్వాత సిద్ధమంగళ స్తోత్రం ఒక విశిష్టతను తెలుసుకున్నాను. ఇక దత్తాత్రేయులపైన అన్వేషణ నాకు మొదలయ్యింది. అందులో భాగంగానే ఒక్కొక్కటి ప్రయోగం చేస్తూ నేను ఆ ఫలితాన్ని పొందుతూ 10 మందికి తెలియజేస్తూ ఈ విధంగా నేను దత్తాత్రేయుల వారిని ఆరాధించడం మొదలైంది. ఇంతకుముందే నేను సాయి లీలల్లో బాబా యొక్క ఎన్నో అతి అద్భుతమైనటువంటి విషయాలని నేను ఇందులో తెలియపరిచాను. కానీ అప్పుడు ఎవరు కూడా దాన్ని అంతలా స్పందించలేదు. ఎవరు దాన్ని చూడలేదు. కేవలం ఒకరు, 5గురు ఈ విధంగా చూసున్నారు. అయినా సరే నేను ఎవరో చూడాలనో, ఎవరో సబ్స్క్రైబ్ చేయాలనో నేను ఈ విషయాలేమి చెప్పట్లేదు. ఎందుకంటే భక్తి అన్నటిది మొదలైన తర్వాత నెమ్మదిగా గురువు ఒక అనుగ్రహం మనకి ఏ విధంగా కలుగుతుందని దాని మీద నేను అన్వేషణ చేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఆ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క శరణాగతి అయితే ఖచ్చితంగా మీకు కూడా సద్గురువు లభిస్తాడు. తద్వారా మీ జీవితానికి ఎంతో ముక్తి మోక్షం వస్తుంది. సాయిరాం.